సంజు కొట్టడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మౌనికను కాపాడిన బాలుని క్షమించమని అడిగిన ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు మౌనికను సంజు కొట్టడమేంటి? మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంజుని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రభావతి క్షమాపణ అడగడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మౌనిక సంజుకి చెప్పకుండానే సుశీలమ్మ పుట్టినరోజుకి వచ్చేసింది కదా. ఇంకా సంజు నైట్కు రాను అని చెప్పినవాడు కాస్త నైట్కి ఉండకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి కంగారు పడిపోతూ ఉంటుంది సువర్ణ. అప్పుడే మౌనిక ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, కంగారు పడకు మౌనిక, హ్యాపీగా ఉండు, రాత్రికి రాను అని చెప్పాడు కదా, నువ్వేం టెన్షన్ పడకు, మీ ఫ్యామిలీతో కలిసి నువ్వు టైం స్పెండ్ చేయడానికి ఇదే సరైన సమయం, నువ్వు దీని గురించి ఆలోచించి పదే పదే నాకు ఫోనులు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పి ఫోన్ ఇలా పెట్టేసి తన పని తాను చూసుకునే లోపే వచ్చేస్తాడు సంజు. మౌనిక ఏది అంటే గుడిలో ఉందని చెప్తుంది. చెప్పినా కానీ వాడికి అనుమానమే కదా, ఎక్కడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందేమోనని అనుమానంతో గుచ్చి అడుగుతాడు. ఎందుకురా అంత గుచ్చి అడుగుతున్నావు, చెప్పాను కదా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందని, మళ్ళీ పదే పదే అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అనగానే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని చెప్పాను, కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి అంటుంది. అనేసరికి మౌనికకి ఫోన్ చేస్తాడు. మౌనికకు ఫోన్ చేసేసరికి మౌనిక లిఫ్ట్ చేయదు. 2 సార్లు చేస్తాడు, లిఫ్ట్ చేయదు. ఇంకా 3వసారి సువర్ణకు ఫోన్ చేసి అడుగుతుంది. వచ్చేసాడు, నువ్వు ఇలాగే గుడిలో ఉండిపోయావని చెప్పాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో కదా అత్తయ్య అని చెప్పాను, కానీ నువ్వేం ఆలోచించుకు మౌనిక, నువ్వు వెళ్ళావు అక్కడ ఎంజాయ్ చేయి, గుడిలో ఉన్నావు అని చెప్పాను కదా, నమ్ముతాడులే వాడు, నమ్మేటట్టుగానే చెప్పాను అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయేసరికి కేక్ కటింగ్ కోసమని ఒక్కొక్కరుగా వస్తారు. పార్వతమ్మ వాళ్ళు వస్తారు, శోభ వస్తుంది. శోభ కూడా వచ్చేసేసరికి కేక్ కటింగ్ ఇంకా మొదలు పెట్టరా శృతి అని చెప్పాను, కానీ బాలు రావాలమ్మా అని చెప్పనేసరికి ఒక్కడి కోసం ఇంతమందిని వెయిట్ చేయించాలా అని చెప్పనేసరికి అవును నిజమే, కేక్ కట్ చేయించేద్దామని చెప్పి ప్రభావతి వాళ్ళు అంటారు. నీకు అసలు బుద్ధుందా ప్రభా, వాడు నీ కొడుకే కదా, వాడు పని మీద బయటికి వెళ్ళాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియని వాడి కోసం ఎంతసేపు ఎదురు చూస్తారు అంటూ చెప్పగానే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలుసుకునే బాధ్యత నీకు లేదు కదా, అసలు వాడు ఎందుకు వెళ్ళాడో ఏ పని మీద వెళ్తున్నాడో తల్లిగా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఏంటి తల్లిగానా, ఏం మాట్లాడుతున్నావమ్మా? ప్రభావతి వాడిని ఎప్పుడైనా కొడుకులా చూసిందా? తల్లిగా వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి, ఆలనా పాలన చూసుకోవడానికి అని చెప్పనేసరికి అదే అర్థమవుతుందిరా, నీ భార్య బాగా చేసిందని బాగా అర్థమవుతుంది అనగానే నేనేం చేశాను అత్తయ్య, మధ్యలో నన్ను అంటున్నారు అనగానే మొత్తం నువ్వే చేసావు ప్రభా, నువ్వే చేసావు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? అయినా నీ కొడుకు ఏమైపోయినా నీకు పట్టింపు ఉండదు, నువ్వు అసలు నీ కొడుకు గురించి ఆలోచిస్తుంటేనే కదా అని చెప్పనేసరికి బాగుందండి, ఇది మరీ బాగుంది, వాడేదో ఎక్కడికో వెళ్తే అది కూడా నన్ను అడుగుతారేంటి, పైగా వాడి గురించి నన్ను ఎందుకు పదే పదే అడుగుతారు, నాకు సంబంధం లేదు, వాడి గురించి నన్ను అడిగినా నేను ఏమీ సమాధానం చెప్పలేను అని చెప్పి ప్రభావతి కాస్త మాట దాటేస్తుంది. మాట దాటేసేసరికి ఏంటి ప్రభా అని చెప్పాను, కానీ వదిలేసేయండి, ఆయన పని మీద బయటికి వెళ్ళి ఉంటారమ్మా మామయ్య, వచ్చేస్తారులేండి అని చెప్పాను. కానీ ఇంకా వాడు అసలు ఎక్కడికి వెళ్ళడు కదా, ఎందుకు వెళ్ళాడు అని చెప్పాను, కానీ అదే అర్థం కావట్లేదు. అమ్మమ్మ గారు ఉంటే అమ్మమ్మ గారితోనే ఉంటారు, కానీ అమ్మమ్మ గారు వచ్చినా కానీ ఆయనకి బయటికి పని మీద వెళ్ళారు అంటే ఎందుకు వెళ్ళారో ఏంటో అర్జెంట్ పని అయి ఉంటుంది, అందుకే వెళ్ళుంటారు అని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడేసరికి సర్లే అని చెప్పి ఈలోపు ఏర్పాట్లు చేద్దాం, బాలు వచ్చేస్తాడులే, సాయంత్రం కేక్ కటింగ్ ఉందని వాడికి చెప్పాను కదా, ఏ సమయమైనా సమయానికి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళినాను అని చెప్పి సత్యం చెప్తాడు. ఈలోపు శృతి ఇటు రోహిణి అంతా కూడా కేక్ పెట్టే చోట ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేస్తారు. బాగా డెకరేట్ చేసేసరికి ఇంకా డెకరేషన్ అంతా కూడా చాలా చక్కగా డెకరేషన్ అవుతుంది. డెకరేషన్ అవుతూ ఉండగానే ఇంకా రాలేదని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉండేసరికి ఇంకా
బాలు రాడు. రాకపోవడంతో ఇంకా బాలు రాలేదు, ఇంకా బాలు రాలేదు అని ప్రతి ఒక్కళ్ళలో అదే ఇంటెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేసరికి ఖచ్చితంగా రావాలే, ఎందుకు రాలేదు, వచ్చి తీరాలే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు సంజుకు అనుమానం వచ్చి ఫోన్ల మీద ఫోనులు చేస్తూనే ఉంటాడు. ఇంకా బాలు అన్నయ్య వచ్చేస్తే బాను, ఈ కేక్ కటింగ్ ఏదో అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని మౌనిక అనుకునే లోపే, సరే కేక్ కటింగ్కి ఏర్పాటు చేస్తాం కదా, ఆలస్యం అవుతుంది కదమ్మా, బయట నుంచి కూడా వచ్చారు కదా అని చెప్పనేసరికి, అవును వచ్చారు, సరే కేక్ కటింగ్ చేసేద్దామా అని చెప్పాను కానీ, చేసేద్దామమ్మా, వాడొస్తే ఏదో ఒకటి సర్ది చెప్దాంలే అని చెప్పాను కానీ, ఈ లోపు అన్నీ సర్దేసరికి బాలు కారు కాస్త వస్తుంది. కారు రావడంతో అదిగో ఆయన వచ్చేసారమ్మమ్మ అని చెప్పనేసరికి, అదిగో బాలుగాడు వచ్చేసాడు, ఇంకా వాడి కోసము ఎదురు చూసాం కదా, ఇంకొంచెంసేపు ఉంటే వాడు లోపలికి వచ్చేస్తాడు అని చెప్పాను కానీ, ఇంకా ఇద్దరు ముసలి వాళ్ళని కాస్త లోపలికి తీసుకుని వస్తూ ఉంటాడు. నాన్న నాన్న అని చెప్పి పిలిచేసరికి ఇంకా సత్యం వస్తాడు. ఎవర్రా వీళ్ళు అని చెప్పాను కానీ, వీళ్ళు మీకు తెలియదులే నాన్న అని చెప్పాను కానీ, నాకు తెలియని వాళ్ళు నీకెలా తెలుసురా అని చెప్పనేసరికి, అది నాకు తెలుసులే నాన్న అని చెప్పాను కానీ, ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళని ఎవరిని అని చెప్పాను కానీ, వీళ్ళు ఎవరనుకుంటున్నావు, షీలా డార్లింగ్ ఫ్రెండ్స్, షీలా డార్లింగ్ ఫ్రెండ్స్ కాబట్టే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి, ఏంటి మా అమ్మ ఫ్రెండ్సా అని చెప్పాను కానీ, అవును మా అమ్మ ఫ్రెండ్స్, మీ అమ్మ ఫ్రెండ్సే అని చెప్పనేసరికి, అమ్మకు అసలు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారు అనగానే, నీకేం తెలుసు నాన్న, ఆ అమ్మమ్మ నా గ్రానీ ఫ్రెండ్స్ ఎవరో ఏంటో నీకేం తెలియదు కదా అని చెప్పనేసరికి, సర్లే అని ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకోవడంతో వెళ్ళి షీలా డార్లింగ్ కళ్ళు మూయి మీనా అని చెప్పాను కానీ, సరేనండి అని చెప్పి మీనా కాస్త లోపలికి వచ్చి కళ్ళు మూస్తుంది. ఏమైందమ్మా మీనా అని చెప్పాను కానీ, ఏమీ లేదు, మీరు కళ్ళు మూసుకుంటే సర్ప్రైజ్ ప్లాన్ చేశారంటే మీ మనవడు అని చెప్పనేసరికి, కళ్ళు మూసుకోవాలా అని చెప్పాను కానీ, అవును అనేసరికి కళ్ళు మూసుకోవడంతో లోపలికి తీసుకొస్తారు వాళ్ళని. లోపలికి తీసుకొచ్చేసరికి వాళ్ళని చూసి సుశీలమ్మ చాలా సంతోషపడిపోతుంది. వాళ్ళ స్నేహితులు కదా ఎంతైనాను, కొంచెం కాకపోతే కొంచెమైనా సరే ఎప్పుడో చిన్నప్పుడు దూరమైన అనుభూతి కలగాలి అన్న ఉద్దేశంతో బాలు అయితే ఈ రకంగా ఇంకా ఇలా చేస్తాడు. ఇలా చేసేసరికి బాలు, మీ మనవడు చాలా గటుకుడే సుశీల, మేము ఎక్కడున్నామో కనుక్కుని మరీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పాను కానీ, నిజంగా సత్యం, అందరికంటే నాకు ఎక్కువ అనుభూతినిచ్చిన గిఫ్ట్ ఇదేరా, వీళ్ళని ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ చూడాలి అనుకున్నాను కానీ ఎక్కడా అవకాశమే లేదు, ఎవరెక్కడ ఉన్నారో ఏంటో ఎవ్వరికీ తెలీదు, కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, చనిపోయేలోపు వీళ్ళందరితో నేను కలవగలనా, వీళ్ళతో నేను మాట్లాడగలనా అని అనుకున్నాను, కానీ బాలు వల్ల నాకు ఆ కోరిక నెరవేరింది. ఈరోజు నా పుట్టినరోజుకి ఇచ్చిన గిఫ్ట్లో ఇది చాలా మంచి బహుమతి అని చెప్పి ఇంకా సుశీలమ్మ చాలా సంబరపడిపోతుంది. సంబరపడిపోయేసరికి కేక్ కటింగ్ అనగానే కేక్ కటింగ్ చేసేస్తారు. కేక్ కటింగ్ చేసేసరికి, అన్నయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ, నేను డ్రాప్ చేస్తానమ్మా అనగానే, లేదన్నయ్య నేను వెళ్తాను అనేసరికి, ఇంత అర్ధరాత్రి పూట ఎలా వెళ్తావు, వాడు డ్రాప్ చేస్తాను అన్నాడు కదా అని చెప్పాను కానీ, నేను వెళ్తానులే అని చెప్పి మనోజ్ అనేసరికి, లేదు నేనే వెళ్తాను అంటూ బాలు కాస్త వెళ్తాడు. బాలు కాస్త వెళ్ళేసరికి ఇంకా బయట నుంచే, సరే అన్నయ్య నువ్వు వెళ్ళు అనగానే, అదేంటమ్మా లోపల వరకు రావద్దా అని చెప్పాను కానీ, వద్దులే అన్నయ్య, ఆయన ఉంటే మళ్ళీ గొడవ జరుగుతుంది అనగానే, లేదు నిన్ను లోపల వరకు తీసుకొచ్చి లోపల అప్పచెప్పి వెళ్ళడం మా బాధ్యత అని చెప్పనగానే, ఇంకా లోపల వరకు వెళ్ళేసరికి, సరే అన్నయ్య నువ్వు వెళ్ళనగానే గుమ్మం నుంచి వెళ్తాడే కానీ వాడు మనసు ఎందుకో వెళ్ళవద్దు అన్నట్టు కీడి శంకిస్తూ ఉంటుంది. శంకిస్తూ ఉన్నవాడు కాస్త కారు దాకా వెళ్ళి కారు డోర్ తీసేసరికి, ఈలోపు సంజు కాస్త మౌనిక చెంప పగలగొడతాడు. ఎప్పుడైతే మౌనిక చెంప పగలగొడతాడో మౌనిక వెళ్ళి టీపాయికి తగులుతుంది. టీపాయి తలలో గుచ్చుకుండి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. అన్నయ్య అమ్మ అంటూ గట్టిగా పిలిచేసరికి తలుపు తీసినవాడు, అంటే కారు డోర్ తీసినవాడు కాస్త డోర్ వేసి గబగబా లోపలికి వచ్చేసరికి రక్తం పోతూ ఉంటుంది. అమ్మ మౌనిక అని చెప్పి సువర్ణ కేకలు వేస్తూ ఉంటుంది. ఏమైంది మౌనికకి అని చెప్పాను కానీ, నువ్వేనా నా చెల్లెల్ని
తోసేసావా అనగాని బాలు తర్వాత వాడితో గొడవ పడదిగాను, ముందు మౌనికాని హాస్పిటల్ తీసుకువెళ్దాం, చాలా రక్తం పోయింది అనగానే సరేనని మౌనికను కాస్త ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకొచ్చి ఇంకా సువర్ణ కూడా తనతో పాటు వెళ్తుంది. సువర్ణ కూడా వెళ్ళేసరికి సువర్ణ కూడా పట్టుకుంటుంది. హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏదో పోలీస్ కేసులా ఉందనగానే మెట్ల మించి జారి పడిపోయింది అని చెప్పి అబద్ధం చెప్తుంది. మళ్ళీ పోలీస్ కేసు అంటే అదో పెద్ద తలనొప్పు. ఈ లోపు మౌనికకి ఏం జరుగుతుందో అని ఇంకా లోపలికి తీసుకెళ్తారు. కట్టు కడతారు. కట్టు కట్టిన తర్వాత స్పృహలోకి రాకపోవడంతో అసలు ఏంటత్తయ్య, మీరు మా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు కదా, మౌనికాని సంజు అసలు ప్రేమగా చూసుకుంటున్నాడా, మౌనికాని భార్యగా యాక్సెప్ట్ చేశాడా అని చెప్పాను. కానీ అది బాలు అని చెప్పాను. కానీ ఈలోపు ప్రభావతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇంకా సువర్ణ బాలు లోపల ఐసీయూ దగ్గర మాట్లాడుకుంటారు. వీళ్ళు లోపలికి రావడం కోసమని డోర్ ఇలా తీస్తారు. నన్ను క్షమించు బాలు, నీ చెల్లెలు ప్రతి క్షణం నా ఇంట్లో నరకయాతన అనుభవిస్తుంది. ప్రతి క్షణం వాడు టార్చర్ పెడుతూనే ఉన్నాడు. కేవలం నీ చెల్లెలు అవ్వడం వల్లే మౌనికాని ఇంతలా టార్చర్ పెడుతున్నాడు. నీ మీద కక్ష తీర్చుకోవడం కుదరక కుటుంబం అంతా కూడా నన్ను మోసం చేశారు, శృతితో సహా అని చెప్పి ఇంకా ఇలాగ ప్రతి దానికి కోప్పడి పాపం తనని చిత్రహింసలు పెడుతున్నాడు. ఈరోజు కూడా గుడికి వెళ్ళిందని అబద్ధం చెప్పాను. గుడికి వెళ్ళలేదన్న విషయం తెలుసుకున్న వాడు కాస్త తనని కొట్టాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావతి అయితే. అవన్నీ విన్న తర్వాత షాక్ అయిపోయేసరికి, అంటే నా కూతురు ఇన్ని సంవత్సరాలు నా కూతురు ఇన్నాళ్ళ నుంచి డబ్బులో ఉందని తెగ సంతోషపడిపోయాను. డబ్బులో లేదు, బాధల్లో ఉంది, కష్టాల్లో ఉంది, ఎంతో దుఃఖంలో ఉంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సుశీల ప్రభావతి అయితే. నేను చెప్పాను, అయినా నా మాట వినిపించుకోలేదు. మౌనికకు వాడికి సెట్ అవ్వదు, వాడొక శాడిస్టోడు, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మౌనిక జీవితం నాశనం అయిపోతుంది అని 1కి 10 సార్లు చెప్పాను. నా మాట విన్నారు కాదు, నా మాట ఎక్కడా వినిపించుకోకుండా పెడచెవిని పెట్టారు. ఇప్పుడు చూసావా ప్రభాతమ్మ, కోటీశ్వర్ల కుటుంబం అంటూ మాట్లాడారు. నేనే గనక అక్కడ లేకపోయి ఉంటే మౌనిక పరిస్థితి ఏమై ఉండేది? మౌనికాని హాస్పిటల్కి తీసుకురావడానికి కూడా వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని చెప్పి మాట్లాడేసరికి, చూసావా ప్రభా, డబ్బు అని విర్రవీగావు. డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసావా? మనము చక్కగా ఆడపిల్లల్ని చూసుకుంటున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఈ రకంగా మన అమ్మాయిని చూడు ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి కొట్టాడో అంటూ ఇంకా సత్యం కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటాడు. తప్పు చేశానండి, పై మెరుగులు చూసి చాలా పెద్ద తప్పు చేశాను. నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా, వాడు అసలు మంచివాడు కాదు, వాడొక శాడిస్టు అని. అందరూ కలిసి నా నోరు మూయించేశారు. ఎప్పుడూ చేసుకొని నాన్న నా ఒంటి మీద చేసుకుని మరీ ఆ పెళ్ళి జరిపించాలని కోరుకున్నారు. నాకు ముందు నుంచి అనుమానమే వాడి మీద. వాడే కదా ఇదంతా చేస్తుంది. వాడిదంతా ఇలాగ నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు. లేదంటే అది పుట్టింటికి రావడానికి కూడా క్షణం భయపడే స్థితికి ఎందుకు వస్తుంది? ఎంత దారుణంగా నా చెల్లెలు ఎంతలా బాధపడుతుంది అంటూ ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు ఇంకా బాలు అయితే. క్షమించరా బాలు, నేను తప్పు చేశాను, క్షమించు అనగానే ఇప్పుడు ఎవరినెవరిని క్షమాపణ అడిగినంత మాత్రాన అవకాశం ఏముంది? క్షమించినంత మాత్రాన ఏం ఉపయోగం ఉంది? క్షమిస్తే మాత్రం నా చెల్లెలు ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాలు తొలగిపోతాయా అని చెప్పాను. కానీ అది కాదన్నయ్య అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది. నువ్వేం మాట్లాడక మౌనక, నువ్వు అసలు నీ భర్తను వెనకేసుకు రావద్దు. ఏంటండి అత్తయ్య గారు, నా చెల్లెల్ని మీ చేతిలోనే క్షేమంగా ఉంచమని కదా మీకు ఇచ్చాను, మీ చేతిలో పెట్టాను కదా నా చెల్లెలి బాధ్యతను. మీరు కొంచెం కాకపోతే కొంచెమైనా నా చెల్లెలి గురించి ఆలోచించలేకపోయారా? నా చెల్లెలు ఇంత కష్టాలు పడుతుంది, ఇంత బాధపడుతుందని మీరు తెలుసుకోలేకపోయారా అని చెప్పనేసరికి, అది కాదు, నేనేదో చేశాననుకో అని చెప్పాను. కానీ ఏం చేశారు? ఇంత ప్రాబ్లంలో ఫేస్ చేస్తూ ఇంత కష్టాలు పడుతుంటే నా చెల్లెల్ని మీరు అసలు ఈ రకంగా ఎలా నా చెల్లెల్ని పట్టించుకోకుండా ఉంటారు అని చెప్పనేసరికి
అది కాదండి, మీరు ఆవేశపడకండి అంటూ మీనా కాస్త బాలుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏంటి మీనా నువ్వును, మౌనిక అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మౌనిక జీవితం ఇలా అవుతుందని నాకు అసలు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే నేను ఎప్పటికప్పుడు మౌనికాని అడుగుతూనే ఉన్నాను. వీడే కదా నిన్ను ఇలా చేశాడు, వీడే కదా నిన్ను బాధ పెడుతున్నాడు, వీడే కదా నీకు ఇన్ని కష్టాలు వచ్చేటట్టు చేశాడు అని ఎన్నిసార్లు అడిగినా మౌనిక మాత్రం నాకు ఏమీ చెప్పలేదు. ఏం కాదన్నయ్య, నేను బాగానే ఉన్నాను అన్నయ్య అంటూ కవర్ చేసుకుంటూ వచ్చిందే తప్ప అన్నయ్య నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను అని ఏ రోజు నోరు తెరిచి చెప్పలే లేదు నా చెల్లెలు. నా చెల్లెలకి ఈరోజు ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధను అనుభవిస్తుంది అని ఎంతగానో బాధపడిపోతూ ఇంకా కళ్ళంట నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్ళేసరికి నాకేం కాలేదన్నయ్య, తలకు చిన్న దెబ్బ తగిలిందంతే అని చెప్పాను. కానీ నీకు చిన్న దెబ్బే తగిలిందని నువ్వు అనుకుంటున్నావు, వాడు ఎంతలా బాధపడుతున్నాడు, నువ్వు ఇంత కష్టాలు పడుతున్నావని అసలు చెప్పాలి కదమ్మా అనగానే మీనా గబగబా బయటికి వెళ్తుంది. వెళ్ళేసరికి బాలు ఉండడు. ఈయన మళ్ళీ సంజు దగ్గరికే వెళ్ళుంటారు అని చెప్పి గబగబా బాలు కాస్త కారు వేసుకుని వెళ్తుంటే మీనా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కారు వేసుకుని వెళ్ళిపోతాడు. ఆటో అంటూ పిలుచుకొని ఇంకా అడ్రస్ చెప్పేసరికి బాలు ఆ కారుని ఫాలో అవ్వనగానే కారుని ఫాలో అవుతూ వెళ్తుంది. వెళ్ళేసరికి సరాసరి సంజు వాళ్ళ ఇంటి దగ్గర దిగేసరికి నాకు తెలుసు ఈయన ఎక్కడికే వస్తారు, వీడిని ఏదో ఆవేశంలో చేసేస్తారు, జరగరాంది జరిగితే ఇంట్లో వాళ్ళంతా బాధపడడంతో పాటు ఈయన జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎప్పటికీ అలా జరగకూడదు అని చెప్పి ఇంకా మౌనిక కాస్త మీనా కాస్త బాలు దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఆవేశపడకండి అనగానే నువ్వెందుకు వచ్చావు మీనా, మౌనిక దగ్గర ఉండాల్సింది కదా అనగానే వాళ్ళంతా అక్కడ ఉన్నారండి, ఎందుకు ఎక్కడికి వచ్చారు అనగానే ఈరోజు వీడంతా చూసేస్తాను, సంజు ఒరే సంజు అని చెప్పి గట్టిగా పిలిచేసరికి ఎందుకు నా కొడుకుని పిలుస్తున్నావు అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు. నా చెల్లెల్ని ఇక్కడికి ఎందుకురా తీసుకొచ్చారు, బాగా జాగ్రత్తగా చూసుకుంటామనే కదా, నా చెల్లెలు మీరు చెప్పినట్టు వినడం లేదా, మీకు నచ్చినట్టు ఉండడం లేదా, నచ్చినట్టు వంట చేయడం లేదా, ఇంటి పనులు చక్కగా చేయడం లేదా, నా చెల్లెలు ఏం తప్పు చేసిందనరా వాడు అంతలా రక్తం వచ్చేటట్టు కొట్టాడు, చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది, నా చెల్లెలకి ఏదైనా కావాలి అని అవ్వాలి అప్పుడు చెప్తాను మీ పని అనగానే నీ చెల్లెలు అని చెప్పాను కానీ నోరు మూసాయి, నా చెల్లెలు ఎలాంటిదో నాకు తెలుసు, నా చెల్లెల గురించి మీరేమీ వేలెత్తి చూపించవలసిన అవసరం లేదు, నా చెల్లెలు ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది, నా చెల్లెలు ఎప్పుడూ బాగానే బ్రతుకుతుంది, నా చెల్లెలు ఏ తప్పు చేసే మనిషి కాదు, అత్తింటి గౌరవాన్ని పుట్టింటి గౌరవాన్ని కాపాడాలి అనుకుంది కాబట్టి ఇప్పటి వరకు తను నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ఇంకా బాలు కాస్త అనేసరికి ఇప్పుడు ఎలా ఉంది నీ చెల్లెలకి అనగానే బాగానే ఉంది, బ్రతికే ఉంది, నా చెల్లెలకి బ్రతికే ఉంది, ఇదంతా వీడి వల్లే కదా అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిగొడతాడు. ఏవండి వదిలేసండి మనం వెళ్దాం రండి, మనకు మౌనిక ముఖ్యం కానీ వీడు కాదు అని చెప్పాను. కానీ వీడితో కలిసి ఉండడానికి నేను మౌనికను పంపించను, వీడు మళ్ళీ నా చెల్లెల్ని కొట్టి చంపేస్తాడు, అప్పుడు మాకు జీవితాంతం చెల్లెలు లేని లోటు అలానే ఉండిపోతుంది, ఒక్కగానొక్క చెల్లెల్ని కూడా మేము చూసుకోలేని దీన స్థితిలో మేమేమీ లేము, నా చెల్లెల్ని నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా పదండి వెళ్దాము అని చెప్పాను. కానీ ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పాను. కానీ ఆ సంజుకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాం మామయ్య అని చెప్పాను. కానీ మళ్ళీ చేసిన తప్పే పదే ఎందుకు చేస్తున్నావురా బాలు అని చెప్పనేసరికి లేదులే మామయ్య, సంజునేమి కొట్టలేదు, నేను ఉన్నాను కదా నేను చూసుకున్నాను, ఆయన కొట్టలేదు అని చెప్పాను. కానీ అసలు వాడి జోలికి వెళ్లకుండా ఉండాలి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పనేసరికి ఏం వద్దు నాన్న, నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. కానీ నీకేం తెలీదు మౌనిక, నీకేం తెలీదు, నువ్వెక్కడ బాగా ఉన్నావు నేను చూస్తుంటేనే తెలుస్తుంది కదా, నీ అవతారం చూస్తుంటేనే, ఇంకా నేను బాగానే ఉన్నానని ఎలా సమర్థించుకుని చెప్పగలుగుతున్నావు, నిన్నింత టార్చర్ పెట్టిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను,
మౌనిక ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను అనేసరికి పోలీసులు కాస్త వస్తారు. ఏం జరిగింది అనగానే, నా చెల్లెల్ని తన భర్త చిత్రహింసలు పెట్టాడు. ఈరోజు నా చెల్లెలు ఇలా హాస్పిటల్లో పడుండడానికి కూడా కారణం వాడే అని చెప్పనేసరికి, ఎవడవాడు అనగానే, నీలకంఠం కొడుకు సంజయ్ అని చెప్పనగానే, వాడు ఒట్టి దుర్మార్గుడు, పోయి వాడికి ఎలా ఇచ్చి పెళ్లి చేశారండి? వాడి ఇంటి నిండా ఎప్పుడూ కరుడు కట్టిన రౌడీలు ఉండనే ఉంటారు. ప్రతి ఒక్కడి మీదకి కోడుతాచులా పడిపోతూ ఉంటాడు. అలాంటి వాడికి ఇచ్చి ఇలాంటి అమాయకురాల జీవితాన్ని నాశనం చేశారా? డబ్బు ఉందని మాత్రమే చూసుకుంటారు మీలాంటి మధ్యతరగతి వాళ్ళు. డబ్బు వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో మీకేం తెలుసు? డబ్బు ఉంది, వాళ్ళకి సుఖం ఉందా? వాడు ఎప్పుడూ ఇంటికాడ సరిగ్గా ఉండడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా ఎంత పెద్ద తప్పు చేసిందా అని ప్రభావతికి అప్పుడు పూర్తిగా తెలిసొస్తుంది. అప్పటి వరకు ఏదో సూచాయిగా అనుకున్న ప్రభావతి అప్పుడు ఎప్పుడైతే పోలీసులు అలా చెప్తారో ఇంకా ఒక్కసారిగా ఇంకా ప్రభావతికి తను చేసిన తప్పేంటి, డబ్బు డబ్బు అంటూ విర్రవిగాను. డబ్బు గురించి ఆలోచించాను. నా కూతురుకి ఎలాంటి సంబంధం చెయ్యాలి, అసలు పెళ్ళికొడుకు ఎలాంటి వాడు, ఏం ఆలోచించకుండా డబ్బుంది కదా, నా కూతురు కోటేశ్వరరాలు అయిపోతుంది, అక్కడ నా కూతురు చక్రం తిప్పేస్తుంది, హ్యాపీగా ఉంటుంది అని సంబరపడిపోయాను. ఇప్పుడు నా కూతురికి ఎలాంటి గతి పట్టిందో, ఎలాంటి గతి పట్టించాడో ఈ దరిద్రుడు అని చెప్పి ఇంకా ఎంతగానో ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా, నేను బాగానే ఉన్నాను కదా అనగానే, లేదమ్మా, ఈరోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం 100% నేనే. ఎవరిని ఒక్క మాట కూడా అననివ్వలేదు. ఆ సంబంధమే కావాలి అని 1-2 సార్లు గొడవ పెట్టి కూడా ఈ సంబంధాన్ని తీసుకొచ్చి నీ జీవితాన్ని నాశనం చేశాను అనగానే, నువ్వేమీ కావాలని చేయలేదు కదమ్మా, నా భవిష్యత్తు బాగుంటుంది, డబ్బుకి దేనికి లోటు లేకపోతే కావలసినవన్నీ కొనుక్కోవచ్చు, నువ్వు కడుపు నిండా తినొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, నన్ను క్షమించమ్మా అని చెప్పనగానే, నేను క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని చెప్పనేసరికి ఇంకా మౌనికను కాస్త మన ఇంటికి తీసుకువెళ్ళిపోదామండి అని చెప్పనేసరికి, అలాగే మన ఇంటికే తీసుకువెళ్ళిపోదాం, మళ్ళీ వాడి దగ్గరికి తీసుకువెళ్ళొద్దు, వాడి చేతిలో పెట్టి మౌనిక జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, మౌనిక జీవితాన్ని నాశనం ఇంటికి తీసుకువెళ్ళిపోదాము అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, సరే అని మౌనికను కాస్త అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి క్షణం మౌనికాని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు బాలు. అయితే ఇంకా అలా బాలు కాస్త ఎంతో ప్రేమగా చూసుకునేసరికి ఇంకా మౌనిక, నేను మా అత్తవారింటికి వెళ్తాను అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్తావు మౌనిక? తెలిసి అది నరకం అని తెలిసి నిన్ను మళ్ళీ ఆ నరకంలోకి ఎలా తీసుకువెళ్ళి వదిలిపెడతాననుకున్నావు అనగానే, లేదన్నయ్య, నిన్ను వదిన మార్చుకున్నట్టుగానే నేను వాడిని మార్చుకుంటాను అనగానే, నేను మారింది వేరు, వాడు మారింది వేరు, వాడు పుట్టుకే దరిద్రం, వాళ్ళ నాన్న అందరూ ఆ ఇంట్లో మీ అత్తగారు తప్ప మిగిలిన ఇద్దరూ మూర్ఖులే, మన ఇంట్లో అలా కాదు, నాకు తల్లి ప్రేమ లేక నేను ఈ రకంగా మారానే తప్ప పెళ్ళం మీద చేసుకునేంత మూర్ఖత్వం నాకు లేదు అని చెప్పనేసరికి, నీ మీద కోపమే తప్ప ఏం కాదు అనగాని, నేనేం తప్పు చేశానని నా మీద కోపడ్డానికి? వాడు తప్పు చేశాడని నేను కొట్టాను, అది వాడు చేసిన తప్పు. ఆ రోజు బార్లో తాగి ఉండడం వాడు చేసిన తప్పు అనగానే, అదే కాదు బాలు, నా మీద యాసిడ్ దాడి చేసింది కూడా సంజునే కదా అని చెప్పనేసరికి, ఏంటి శృతి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును, నా మీద యాసిడ్ దాడి చేసింది కూడా సంజునే, అలాంటి వాడి దగ్గరికి మౌనికాని పంపించొద్దు బాలు, ఎట్టి పరిస్థితుల్లో మౌనికాని బ్రతకనివ్వడు వాడి నాన్న, ఇద్దరిది ఒకే మెంటాలిటీ, ఆడవాళ్లను అనగతొక్కాలని చూడడంతో పాటు ఇలా కొట్టి తన అధికారాన్ని
ప్రదర్శిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మౌనికను ఆ ఇంటికి పంపించి మనం కష్టాలు పాలు చెయ్యొద్దు అంటూ శృతి కూడా చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి మరి మౌనిక గురించి నిజాలు తెలుసుకున్న తర్వాత మౌనికను మళ్ళీ అత్తవారింటికి ఎవరు తీసుకువెళ్తారు, మరి ఎలా వెళ్తుంది అత్తవారింటికి, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.